ఎవరు లేని అనాథంలా నేను బతుకుతున్నాను. నేను ఎక్కడి నుంచో తక్కువపోయి వచ్చాను. మా ఊరు చాలా దూరం, ఎలాగ వెళ్ళాలో కూడా నాకు తెలియదమ్మా. తండ్రి ప్రేమ తెలీదు, తల్లి ప్రేమ తెలియదండి. ఇక నా అనేవాళ్ళు లేరు. నా బ్రతుకు అంతా ఇంకా అక్కడ కొద్ది రోజులు, అక్కడ కొద్ది రోజులు, అక్కడ కొద్ది రోజులు పనులు చేయించుకోవటము, వెళ్ళిపోమని నన్ను పంపించేయటము, అలాగే నన్ను చంపాలని ప్రయత్నాలు జరుగుతుంది. నన్ను పాడు చేద్దామని కొంతమంది వ్యక్తులు చంపేసి గోదావరిలో పడేద్దామని ప్రయత్నాలు చంపేసినా కూడా అడిగేవాళ్ళు ఉండరు. ఎటన్నా వెళ్ళిపోదాము అనేసి ఒక 2 రోజులు ఇంట్లోనే దాక్కున్నాను. పెద్ద తమ్ముడు అయితే ఖురాన్ చదివాడని మసీదులో ఇప్పుడు అజాయిస్తున్నాడు. ఇంకా చనిపోతానని నాకు కూడా తెలిసిపోతుంది. ఇంకా చనిపోతాను. నా పిల్లలు చిన్న పిల్లలు ఎవ్వరూ మాట్లాడేవారు కాదు. ఎంత చావు బతుకులో ఉన్నా కూడా ఆ చావు బతుకులో కూడా నన్ను ఎవ్వరు చూడడానికి రాలేదు. నా పిల్లలిద్దరు ఏమైపోతారో అని నేను ఏడుస్తూ మంచం మీదే ఉన్నాను. ఆ బ్యాగ్ తీసుకుని వచ్చి ఓపికలేదు. మధ్యలోని కళ్ళు తిరిగి పడిపోయాను. ఏ పూజలు తెలీదు. మా దేవుడు అల్లా అని మాత్రం తెలుసు. ఏడుస్తూ ఉండేదాన్ని. ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాను. ఆయన యేసు ప్రభు అని నాకు తెలియదు. ఇంతకీ అందరికి హృదయపూర్వక నమనాలు. మన యొక్క అద్భుతమైన సాక్ష్యంతో ముందుకు వస్తున్నాం. అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల అనేకులకి రీచ్ అవుతుంది. ఈ యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా మీరు విని అందరికీ తెలియపరచండి. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నటకు ఇది మంచి అవకాశం. కనుక మీరందరూ సహకరించి పరిచర్యలో పారిభాగస్తులు అవుతారని ప్రభు పేరట కోరుకుంటున్నాం. మీరు ఎవరైనా మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మరి అందరికీ తెలియపరచుదాం. మీ సాక్ష్యాన్ని కూడా ఈ విధంగా మరి ఛానల్లో మరి అనేకులు చూసేటట్టుగా మరి ప్రసారం చేద్దాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. మా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. నేను ఒక ముస్లిమ్స్ కుటుంబంలో నేను జన్మించానండి. నా పేరు గౌసియా. ముస్లిమ్స్ కుటుంబంలో మా నాన్నగారు మా అమ్మగారు పెట్టిన పేరు. అయితే మాది గుంటూరు జిల్లా అండి. గుత్తికొండ అనే ప్రాంతం అండి మాది. గుంటూరుకి 3 గంటల ప్రయాణం అండి గుత్తికొండకి. ఆ గుత్తికొండ అనే ప్రాంతంలో నేను జన్మించాను. మా నాన్నగారి పేరు అయితే సైదా, మా అమ్మగారి పేరు అయితే జాని బేగం అండి. మా నాన్న మా అమ్మ ఇంక విడిపోయారు. పాలు తాగే పిల్లనైతే అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్ళిపోతే అయితే ఇంకా చివరిసారి ఏమైందంటే ఇంక ఇద్దరు విడిపోయారు. వేరు వేరు పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారండి అమ్మగారు నాన్నగారు. అయితే ఇంకా మా నాన్నగారు అయితే మా అమ్మ దగ్గర నన్ను ఉంచలేదండి. పాలు తాగే పిల్లనే నన్ను తెచ్చుకున్నాడు. తెచ్చి ఆయనే మళ్ళీ పెళ్లి చేసుకొని ఆయనే నన్ను పెంచాడండి. ఎలా పెంచాడో నాకైతే తెలియదు కానండి. ఒక 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు వచ్చినప్పటికి ఒక భయంకరంగా నన్ను కొట్టటము, అసలు ఎంత ఒక కట్టుకున్న భార్యని కూడా కొట్టరండి. అంతలా కొట్టేవాడు. ఎంతంత లావు కర్రలు ఇరిగిపోయానమాట. అంతలా కొట్టేవాడు. ఎవరైనా అడిగితే ఎందుకు అమ్మాయిని నువ్వు అలా కొడుతున్నామని అడిగితే మీకు సంబంధం ఏంటి అని అనేవాడండి. అయితే నాన్నగారికి పెళ్ళైన తర్వాత 2 తమ్ముళ్ళు పుట్టారు నాకు. తమ్ముళ్ళు నేనే ఆడిపించుకుంటా. తమ్ముళ్ళు 3 కలిసి ఉండేవాళ్ళు. అయితే కొన్ని మేకలు ఉన్నాయండి మాకు. ఈ మేకల్ని తోలుకొని నేను అడవికి వెళ్తా ఉండేదాన్ని. అలా మేకలు కాస్తా ఉండేదాన్ని. నాకు సరైన భోజనం కూడా ఉండేది కాదండి. అయితే మా నాన్నగారు ప్రేమగా నన్ను చూసేవాడు కాదు. ప్రేమ అంటే తండ్రి ప్రేమ తెలీదు, అలాగే తల్లి ప్రేమ కూడా నాకు అసలు తెలియదండి. ఇంకా కొట్టటమే, భయంకరంగా నన్ను కొట్టటము. ఎంతలా కొట్టేవాడు అంటే కొడితే 1 నెల రోజులు 2 నెలలు లేసేదాన్ని కాదండి. ఇంకా పారిపోయేదాన్ని. తర్వాత ఇంతలా నన్ను కొడుతున్నాడు మా నాన్న అని పారిపోయేదాన్ని. పారిపోతూ ఉంటే మళ్ళీ ఎక్కడో చోట ఎవరొకరు చెప్పేవాళ్ళు, ఫలానా చోట మీ అమ్మాయి ఉంది అని చెప్పేవారు. చెప్తే మళ్ళీ తీసుకురావటము, మళ్ళీ కొట్టటము. ఇంకా అలాగే కొడతా ఉంటాం, పారిపోవటం, కొద్ది రోజులు ఇంట్లో ఉండటం. అయితే రాజమండ్రి ప్రాంతానికి ఎందుకో ఒక పని మీద వచ్చారు. అమ్మ నాన్న మేమందరం కూడా వచ్చామండి. వస్తే అక్కడ ఏమైందంటే ఆ పని చేయలేక, ఆ చిన్న వయసు కనుక ఒకరోజు ఇంకా నేను పారిపోవటం జరిగిందండి. ఇంతకు ముందు పారిపోయినా దొరికేసేదాన్ని. నెలకైనా 2 నెలలకైనా ఒక 10 రోజులకైనా 20 రోజులకైనా ఫలానా చోట మీ అమ్మాయి ఉందంటే మా నాన్నగారు వెతుక్కుంటా వచ్చేవాడు, తీసుకొని వెళ్ళేవాడు. కానీ ఇంకా రాజమండ్రి సైడ్ ఇంకా నేను వెళ్ళిపోయానండి. వెళ్ళిపోవటము ఇంకా నేను మళ్ళీ వెళ్ళలేదండి ఇంటికి. అక్కడక్కడ తలదాచుకుంటూ ఇంకెవరొకళ్ళు ఇంకా అప్పుడు 14 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసులో ఉన్నాను నేను. అమ్మ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అమ్మ అంటే నేను ఫలానా చోట నుంచి వచ్చాను, నన్ను ఇంట్లో మా నాన్నగారు చూడట్లేదు, నా కష్టాలు ఇవి అని చెప్పేదాన్ని. అయితే బాగానే కొద్ది రోజులు అందరూ చూసేవారండి. చూసి మళ్ళీ వాళ్ళు ఏమనుకునేవారు ఏంటో తెలియదు, అమ్మ నువ్వు వెళ్ళిపోమ్మా అనేవారు. అలాగా చాలా కుటుంబాలు నేను తిరుగుతూ వచ్చానండి. కొద్ది రోజులు ఒక కుటుంబంలో ఒక 6 నెలలు 7 నెలలు ఉండేదాన్ని. ఉన్న తర్వాత అమ్మ మాకు పిల్లలు ఉన్నారు, నిన్ను చూడాలంటే మా వల్ల కాదు, నీకు పెళ్లి చేయాలి, నువ్వు వయసుకు వచ్చిన పిల్లవి,
మా వల్ల కాదు వెళ్ళిపోమ్మా అంటే మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళేదాన్ని. ఇలాగే నా జీవితం అంతా కూడా కొనసాగుతూ ఇంకా నా అనేవాళ్ళు లేరు. ఇంకా తప్పుపై వచ్చాను. ఇంటికి వెళ్ళాలని ఛాన్స్ లేదండి. ఇంతకు ముందు ఎక్కడికి పారిపోయినా నాన్న వచ్చేవాడు, తీసుకెళ్ళేవాడు, వెళ్తూ ఉండేదాన్ని, అలాగ వస్తూ ఉండేదాన్ని. కానీ ఈసారి నేను ఎక్కడికి వెళ్ళానంటే అమలాపురం సైడు 4 జిల్లాలు దాటి వచ్చేసానండి. ఇంక ఇంటికి ఎలాగ వెళ్ళాలో కూడా నాకు తెలీదు, ఏ బస్సు ఎక్కాలో నాకు తెలీదు. చదువు లేదండి. నా తమ్ముళ్ళు 2 అయితే బాగా చదువుకున్నారు. పెద్ద తమ్ముడు అయితే ఖురాన్ చదివాడండి. మసీద్లో ఇప్పుడు అజాయిస్తున్నాడు. పెద్ద తమ్ముడు బాగా చదువుకున్నారు 2 కూడా. చిన్న తమ్ముడు అమెరికాలో జాబ్ చేస్తున్నాడండి. నా బ్రతుకు అంతా ఇంకా అక్కడ కొద్ది రోజులు పనులు చేయించుకోవటము, మళ్ళీ వెళ్ళిపోమని నన్ను పంపించేయటము. అలాగ వెళ్తూగా ఇంకప్పుడు నాకు ఏ పూజలు తెలీదు. మా దేవుడు అల్లా అని మాత్రం తెలుసు. మాకు రంజాన్ పండుగలు, మొహరము, బక్రీద్ ఇవన్నీ జరిగితే అమ్మలు నాన్నోళ్ళు మసీదుకి వెళ్ళినా ఆడోళ్ళు అయితే ఇళ్ళ దగ్గర ఉండి నమాజ్ చేసుకుంటారండి. అమ్మలతో వెళ్తాము, అది కూర్చోటము అలా చేసేదాన్ని. కానీ పూజలు ఏమి రావు. ఏదో వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ పక్కన మనం ఎలాగ ప్రార్థన చేసుకుంటామో వాళ్ళు కూడా అలాగే ఆడవాళ్ళందరూ ఒక చోట కూడుకొని పండుగలప్పుడు బక్రీద్ వచ్చినా, మొహరం వచ్చినా, లేకపోతే రంజాన్ పండుగ వచ్చినా ఒక 40 రోజులు ఇలాగ ఉపవాసాలు ఉంటాము. అలాగ చేసేవారు. ఇంకా వాళ్ళతో పాటు ఉంటాము. తెలియని వయసు కదా, ఏ పూజలు తెలియదు నాకు. చర్చికి వెళ్ళేవారు నాకు పరిచయం అయ్యారు. ఈ కుటుంబాల్లో ఉంటూ ఉన్నాను కదా అక్కడక్కడ నేను. వాళ్ళు అప్పుడప్పుడు చర్చికి వెళ్ళేవారు. అయితే నేను కూడా వెళ్ళేదాన్ని చర్చికి. వాళ్ళ పిల్లలతో పాటు నన్ను కూడా తీసుకెళ్తే అలాగా నేను చర్చికి వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. చాలా ఏడ్చేదాన్ని నేను. అయ్యా, అసలు నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, అసలు నేను ఎక్కడ పుట్టాను, నేను ఎక్కడికి వచ్చాను అని నేను చాలా ఏడుస్తూ ఉండేదాన్ని. అంటే ప్రార్థన అంటే తెలియదు కానీ ఏడుస్తూ ఉన్నప్పుడు ఒకరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆయన యేసు ప్రభు అని నాకు తెలియదు. ఇంతకీ నాకు అంత అనుభవం లేదు. నాకు అన్ని ప్రార్థన పరాలు కూడా నేను కాదు. అదే నేను ఏడుస్తూ ఉంటుంటే ఒకరోజు దేవుని యొక్క స్వరం వినిపించింది. ఏమనంటే, నిన్ను పుట్టించిన వాడును నేనే, నీకు తల్లిని నేనే, తండ్రిని కూడా నేనే, నేను నా అరచేతుల్లో నేను చెక్కున్నాను అంటున్నాడు. ఇదేంటి నా తల్లిని నేనే అంటున్నాడు, నా తల్లి నేనే అంటున్నాడు. మనిషి ఎవరు కనపడట్లేదు, నా చేతుల్లో చెక్కున్నాను అంటున్నాడు. ఎవరైనా అనేసి అనుకొని సరేలే ఎవరు కనిపించట్లేదు, ఏమోలే ఎవరన్నా అలా చెప్పుకుంటుంటే వినపడుతుందేమో అని అనుకుంటున్నాను. అంటే నాకు తెలియదు కదా, ఎవరికి చెప్పుకోవాలని కూడా నాకు తెలియదు ఆ మాటలు. నా భర్త నాకు పరిచయం అయ్యారు. అంటే వాళ్ళ మేనత్త ఇంట్లోనే నేను ఉంటూ ఉన్నప్పుడు ఈయన పరిచయం అయ్యి మామూలుగా మాట్లాడుతూ ఉండేవారు, వెళ్తూ ఉండేవారు వాళ్ళ మేనత్త ఇంట్లో కనుక. ఆయన అప్పుడు చదువుకుంటున్నాడు, మంచి భక్తి పడు, ఏ అమ్మాయి చదువు కూడా ఆయన వెళ్ళడు. మంచిగా ప్రేమగా అమ్మానే మాట్లాడతాడు. ఏ అమ్మాయితో మాట్లాడినా చెడ్డ ఆలోచనలు కానీ చెడ్డగా మాట్లాడటం కానీ ఏమీ లేవండి. అయితే మంచిగా మాట్లాడేవారు, అలా వెళ్తూ వస్తూ ఉండేవారు. అయితే నేను వాళ్ళ మేనత్త కూతురు తీసుకెళ్ళిపోయింది ఇంకో ఊరు, ముమ్మిడివారం అనే ఊరు. మళ్ళీ అక్కడ కనిపించాను. అక్కడ ఆయన చదువుకుంటూ ఉన్నారు. అయితే ఇంకా నేను అక్కడ ఉంటూ ఉన్నాను. ఆమె ఏం చేసింది, వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళిపోయి, అమ్మాయి వయసులో ఉన్న పిల్ల నాకు సహాయపడుతుంది పని చేసుకోలేకపోయినా తీసుకొని వెళ్ళండి. 3 పిల్లలు ఆమెకి. పిల్లలతో పాటు వాళ్ళకి ఏ డ్రెస్సులు కొంటే నాకు కూడా ఏ డ్రెస్సులు కొనేది, సొంత కూతురులాగే చూసుకునేది. అయితే ఇంకా ఇరుగమ్మ పొరగమ్మ చెప్తారు కదా, నీకే 3 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు 1 మగ పిల్లడు. వయసులో ఉన్న పిల్లని తెచ్చుకుని నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు మంగా, ఆ పిల్లని పెళ్లి చేయాలి, ఆడపిల్ల అంటే మాటలు కాదు, బాధ్యత భరాయించాలి నువ్వు అనేసి అన్నారండి. అంటే నేను ఇంకా ఆమె వాళ్ళ మాటలు విని ఏం చేసిందంటే నన్ను వెళ్ళిపోమంటే, పిన్ని నేను మీ అమ్మ దగ్గర ఉంటే నాకు తెచ్చావు, ఇంకా నాకు ఎవ్వరూ తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు తెలీదు, నేనైతే ఇంకెక్కడికి వెళ్ళలేను అని అలాగే ఇంకా అన్నం తినట్లేదు. 4 రోజులు అయిపోయింది, కళ్ళు తిరిగిపోతున్నాయి. అయితే వాళ్ళ పిల్లలు కార్మెంట్లో చదువుకుంటూ ఉండేవారండి. చదువుకుంటూ ఉంటే ఇంక నేను బాక్స్ పట్టుకెళ్తే మా పాస్టర్ గల వాళ్ళు వదిన అక్కడ ఆ యొక్క కార్మెంట్లో ఆయమ్మ అన్నమాట అండి. అమ్మ ఆమె నీకు ఏమవుతుంది ఏంటి అని అడిగింది ఒకరోజు. అమ్మ నాకు ఏమవుతుంది, నేను ఎక్కడి నుంచో తక్కువపోయి వచ్చాను,
మా ఊరు చాలా దూరం, ఎలాగ వెళ్ళాలో కూడా నాకు తెలియదమ్మా అనేసి అన్నాను. వచ్చి చాలా రోజులైంది, బాగానే చూసింది, కానీ ఇప్పుడు వెళ్ళిపోమని అంటుందమ్మా అంది. అంటే తను అన్నదో, సరే వెళ్ళిపోమంటే కనుక నా దగ్గరకు వచ్చి నాకు ఆడపిల్లలు లేరు, నేను పెంచుకుంటాను అనేసి అన్నదండి. అన్న తర్వాత సరే కదా అని ఇంకా ఆమె వెళ్ళిపోమనేసి అంటాను కదా అని ఇంకా ఏమో వచ్చేయమంది కదా మరి అని ఇంకేం చేశాను, ఇంకా వచ్చేసాను. నేను ఇంక వెళ్ళిపోమంది కదా అని బ్యాగ్ తీసుకొని వచ్చాను. ఆ బ్యాగ్ తీసుకుని వచ్చి ఓపిక లేదు, మధ్యలోనే కళ్ళు తిరిగి పడిపోయి ఫలానామా నన్ను రమ్మంది, నాకు నడిచే ఓపిక లేదు, నేను ఫలానా చోట ఉన్నానని చెప్పండి అని ఒకరితో నేను కౌరు పెట్టాను. ఒకరితో చెప్పాను, వాళ్ళు వెళ్ళి చెప్పారు. చెప్తే మా పాస్టర్ గారిని పంపించింది. ఆయన అప్పుడు అక్కడ కాలేజీ చదువుకుంటూ ఉంటే ఆయన వచ్చారు, నా బ్యాగ్ తీసుకొని నన్ను తీసుకొని ఇంటికి వచ్చారు. ఇంకా అక్కడ అలాగ ఉంటూ ఉన్నాను కొద్ది రోజులు. ఉండగా ఒకరోజు ఏమైందంటే ఇంకా ఎవరు లేరు, వాళ్ళందరూ పనికి వెళ్ళారు. ఈయన అడుగుతున్నారు, అమ్మ అసలు ఏ ఊరు నీది, ఎందుకు నువ్వు అక్కడక్కడ తిరుగుతున్నావు, వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఉంటున్నావు అని అడిగారు. అడిగితే అయ్యా నేను ఎక్కడి నుంచో వచ్చాను, ఇలాగా కొద్ది రోజులు ఒక్కొక్కళ్ళు ఇంట్లో ఉండటము, వాళ్ళకి ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు ఉండటము, వాళ్ళు వెళ్ళిపోమంటే ఇంకొక ఇంటికి వెళ్తాము, ఇంక ఇలాగ అయిపోతుంది అయ్యా నా జీవితము అనేసి చెప్పాను. చెప్తే ఆయన అన్నారు, సరే నేను చర్చికి వెళ్తాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. అయితే చిన్నప్పటి నుంచి ఎవరూ లేని అనాథ అమ్మాయిని చేసుకోవాలని ఒక ఆశ, నాకు ఇష్టము. అయితే నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు చెప్పారు, నేను చూపించాడు, నిన్ను పెళ్లి చేసుకోమన్నాడు అని చెప్పారు. మా తోటికోళ్ళు ఫోన్ చేసి అప్పుడు మా అత్తయ్యకి మామయ్యకి చెప్పింది, అత్తయ్య మామయ్య నేను ఒక అమ్మాయిని పెంచుకుంటున్నాను అనేసి అంటే అత్తయ్య మామయ్య అన్నారు, మా దగ్గర కూడా పంపించు, మేము కూడా చూస్తాము అనేసి అంటే ఈయనే దసరా సెలవులో మొత్తం సెలవులు వచ్చినాయి, కాలేజీ సెలవులు ఇచ్చారు. కాలేజీ సెలవు ఇస్తే ఆయన సైకిల్ మీద మా ఇంటికి వెళ్ళటానికి, వాళ్ళ ఊరు వెళ్ళటానికి అమలాపురానికి 1 గంట ప్రయాణం. మమ్మడివారి నుంచి సైకిల్ మీద తీసుకొస్తున్నారు వాళ్ళ ఇంటికి, పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి తీసుకొస్తున్నారు అన్నయ్య వదిన దగ్గర నుంచి. అయితే అని చెప్తూ ఉన్నాడు సైకిల్ మీద, ఏమనంటే నేను దేవుడిని నమ్ముకున్నానమ్మా, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, నేను రాత్రి ఎక్కడ ఉంటానో పగలు ఎక్కడ ఉంటానో నాకు తెలీదు, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడే ఉంటాను, మా పాస్టర్ గారితోనే నేను ఉంటాను, నేను ఇంటికి కూడా వెళ్ళను అని ఆయన కోసం నాకు చెప్తూ ఉన్నారు. నా జీవితం ఇలాగుంది, నీకు ఇష్టమైతే చెప్పు, నేను పెళ్లి చేసుకుంటాను అన్నారు. సరేనయ్యా, నేను కూడా ఇలా బయటకు వచ్చేసాను, నేను ఇలాగ ముస్లిమ్స్ కుటుంబంలో నేను జన్మించాను, నాకు అమ్మా నాన్న అందరూ ఉన్నారు, అయితే మా నాన్నగారు భయంకరంగా కొట్టేవారు, అయితే నేను తప్పుకు పోయి వచ్చేసానయ్యా, మరి నేను ముస్లిమ్స్ అమ్మాయిని చెప్పాను. అదే చెప్పిన తర్వాత ఇంకా ఇంటికి తీసుకెళ్ళారండి. ఇంకా మధ్యలో ఇంకా సైకిల్ మీద వెళ్తా ఇంకా అయ్యే మా పెళ్లి చూపులు చెప్తూ ఉన్నారు ఆయన, నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఎవరేమన్నా పట్టించుకోవద్దు, డబ్బులు చూసి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా కూడా నువ్వు మాట్లాడొద్దు అని చెప్పారండి. సరే కదా అని నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను, చిన్నగా ప్రార్థన చేసుకోవటం వచ్చు నాకు, చేసుకుంటున్నాను. ప్రభువా ఒకటే మాట్లాడుతున్నాను, తండ్రి నా జీవితంలో ఇంతవరకు నేను ఎన్నో శ్రమలు పడ్డాను, ఇంకా శ్రమలు పడే ఓపిక నాకు లేదయ్యా, నా తల్లిదండ్రులు నాకు దూరం అయ్యారు, అసలు నేను ఎక్కడ పుట్టానో ఎక్కడ పెరిగానో అసలు ఎక్కడ జీవిస్తున్నానో నాకే తెలియదు, కానీ నాకు వచ్చే భర్త అయినా కూడా నీ చిత్తం మాత్రమే నాలా జరిగించి, ఇది ఒక్క మాట తెలుసు, నాకు ఇంకే ప్రార్థన తెలియదు, నీ చిత్తం మాత్రమే నాలా జరిగించయ్యా, ఇంకా నేను ఏ ఇంటికి నేను తిరగలేను, ఇంకా నేను శ్రమలు పడలేను, ఇంకా భయంకరమైన మాటలు, ఎలాంటి మాటలు అంటే ఎక్కడి నుంచో వచ్చింది, ఎన్నో కొంపలు మాపొచ్చింది, అసలు ఎలాంటి భయంకరమైన మాటలు అంటే చాలా భయంకరమైన మాటలు. అప్పటికి నాకు 17 సంవత్సరాలు ఉంటే ఆమె ఏం చేసిందంటే, అత్తయ్య అందరికీ ఏమని చెప్పిందంటే మా తమ్ముడు గారు అమ్మాయి అని చెప్పింది, మా బంధువులు మా తమ్ముడు కూతురు అని చెప్పింది. అలాగ ఉంటూ ఉన్నాను. ఆమె ఏం చేస్తుందంటే పాస్పోర్ట్ చేయించి కోవైట్ పంపుదామని చూసింది. పాస్పోర్ట్ చేయించింది, ఇంక ఏజా కూడా రెడీగా ఉన్న తర్వాత ఇంకా మా వారిని పిలిచి, మా పాస్టర్ గారిని అలా ఆత్మీయ తండ్రిని వాళ్ళు పిలిచి, అయ్యా ఈ అమ్మాయికి నేను పాస్పోర్ట్ చేయించాను, ఇలా బయటికి పంపుదాం అనుకుంటున్నాను అయ్యా, ఎందుకంటే ఎవరూ లేని అమ్మాయి కదా, సర్లే బయటికి వెళ్తే
నాకు డబ్బులు సంపాదించుకుంటుంది, వచ్చిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటుంది తనకు నచ్చిన అబ్బాయితో అనేసి మాట్లాడింది. అయితే ఈ అమ్మాయిని బయటికి పంపిస్తున్నాము, ఒకవేళ ఈ అమ్మాయి వెళ్ళిన తర్వాత డబ్బులు పంపించకపోతే మీదే బాధ్యత, మీరు సంతకం పెట్టండి అనేసి అంటుంది. మా పాస్టర్ గారు అన్నారు, అమ్మాయి ఎవరో మాకు తెలియదమ్మా, మేము సంతకం పెట్టడం ఏంటి, మాది బాధ్యత అంటున్నాం ఏంటి, మాకు తెలియదు అనేసి అన్నారు. అన్న తర్వాత ఇంకా గొడవలు స్టార్ట్ అయిపోయినాయి ఇంట్లో. అయ్యో ఇన్ని డబ్బులు పెట్టి నేను పాస్పోర్ట్ చేయించాను, ఏజా రప్పించాను, బయటికి పంపుదాం అనుకున్నాను అనేసి ఆమె ఆశపడింది. ఇంకా గొడవలు స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఏమైందంటే ఇంకా చాలా భయంకరమైన గొడవలు జరుగుతున్నాయి. ఇంకా నన్ను వెళ్ళిపోమన్నారు. నా సూట్ కేసు రోడ్డు మీద గిత్త పెట్టేశారు, వెళ్ళిపో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మా కుటుంబంలోకి వచ్చి చాలా గొడవలు పెడుతున్నావు, నువ్వు నీ వల్ల మాకు మనశ్శాంతి లేదు, అలాగా ఇలాగా నేను మాటలని నా సూట్ కేసు రోడ్డు మీద గిత్త పెడితే ఇంకా నేను ఏందన్నారు, దీన్ని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చావో అక్కడ తీసుకెళ్ళిపో, అక్కడ వదిలేసిరా అనేసి అన్నారు. సరే ఇంక వెళ్దాం అనేసి నా సూట్ కేసు తీసుకున్నారండి. ఇంకా సైకిల్ నన్ను ఎక్కించుకొని రాజోలు అనే ప్రాంతానికి తీసుకువెళ్ళరు. అక్కడ అలా పాస్టర్ గారు లక్క ఉంది. వాళ్ళు 5 సంతానం అండి, 2 మగవాళ్ళు 3 ఆడవాళ్ళు. అయితే 2 అక్క ఉంది రాజోల్లో. తీసుకొని వెళ్ళారు అక్కడికి. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలిస్తే ఇంకా పెళ్లి చేసుకునేవారు అని ఏం చేస్తామంటే రాజోళ్ళు ఆ లక్కోళ్ళ ఇంటి దగ్గర దాంట్లో మార్చుకున్న తర్వాత ఇంకా అక్కడ ఉంటూ ఉన్నాము. ఇంకా ఆయన ఇంకా కాలేజీ మానేశారు. ఇంకా నేను ఉన్నాను కదా, మరి ఇంకా నన్ను చూసుకోవాలి కదా, కాలేజీ మానేశారు. ఇంకా వాళ్ళ అక్కోళ్ళ ఇంట్లోనే ఉంటూ ఉన్నాను. ఒక నెల రోజుల్లో నాకు ఇంకా బాబు కడుపులో పడ్డాడు. కడుపులో పడితే వాళ్ళకు ఉండడానికి ఒకటే రూము, 3 పిల్లలు, ఓ పక్కనేమో వాళ్ళ అత్తగారు చాలా దీన స్థితిలో ఉన్నారు. వండుకుంటున్నారని ఇంకా మా సొంత ఊరే, అత్తయ్య మామయ్య ఉండే ఊరికే మళ్ళా వెళ్ళిపోయాం. అక్కడైనా ఎవరైనా జాలిపడి పురుగులు వేస్తారేమో అని వెళ్ళాం కానీ ఉండటానికి ఇల్లు లేదండి. అంతా తిరిగాం, ఎక్కడ ఇల్లు లేదు. అయితే చిన్న పాక ఉంది, గేదెలు కట్టుకునే పాక, అది ఖాళీగా ఉందన్నమాట. ఒక్క మంచమే పడుతుంది, చిన్న పాక. అయితే ఆ పాకలో అడిగాం, అయ్యా ఇలాగా ఉంటామయ్యా అంటే సరే ఉండమనేసి ఇచ్చారు ఆ పాకలో ఉంటూ ఉన్నామండి. ఇంకా చర్చికి వెళ్తూ ఉన్నాము. మా ఆత్మీయ తండ్రి పాస్టర్ గారు వాళ్ళ ఆత్మీయ తండ్రి గారి దగ్గరికి వెళ్తూ ఉన్నాము. అలా వెళ్తూ ఉండగా ఇంకా నాకు ఇంకా నెలలు దగ్గర పడుతూ ఉన్నాయి. ఇంకెవ్వరు నన్ను అసలు మాతో మాట్లాడట్లేదు. నా అనేవాళ్ళు లేరండి. ఎవరైనా మాట్లాడుతున్నారంటే పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు, సంఘస్థులు, అంతే. ఇంకా నా అనేవాళ్ళు లేరు. కట్టుకోవడానికి బట్టలు లేవు. ఇంకా పాకలోనే ఉంటూ ఉన్నాము. నెలలు దగ్గర పడుతున్నాయి. డబ్బులు కూడా లేవండి, హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు లేవు. అయితే ఒక సైకిల్ ఉంది. సైకిల్ ఉంటే అది 300కో 400కో మా పాస్టర్ గారు వేరే అతనికి అమ్మేశారు. ఇలాగా నెలలు దగ్గర పడుతున్నాయా, డబ్బులు లేవు, ఈ సైకిల్ నువ్వు తీసుకొని నాకు డబ్బులు ఇవే అని అంటే ఆయన తీసుకున్నాడు. సైకిల్ తీసుకున్న వ్యక్తి డబ్బులు ఇవ్వలేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ జాయిన్ అయిన తర్వాత ఇంకా జాయిన్ అయిన వెంటనే ఇంకా నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి. ఎవ్వరూ లేరు దగ్గర. ఈయన కూడా నన్ను వదిలేసి ఎవరన్నా వాళ్ళ బంధువులు ఎవరన్నా ఒక ఆడ మనిషిని తీసుకొద్దామని పాపం వెళ్ళారు, నన్ను ఒక్కదాన్ని విడిచిపెట్టి. నొప్పులు ఇంకా రాత్రంతా నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి. తెల్లారితే ఇంకా గురువారం రాత్రి అంతా నొప్పులు పడుతున్నాం. తెల్లారితే శుక్రవారం 8:30కి కొడుకు పుట్టాడు. అయితే పాప కడుపులో పడిన తర్వాత ఒక ఆయన దగ్గర చీటీ తీసుకుని డబ్బులు ఒక 20,000 అప్పు తీసుకొని మాకు స్థలం ఉంది, మామయ్య ఉంది, ఒక 10 సెంట్లు 20 సెంట్లు స్థలం ఉంది, కొబ్బరి తోట అది. అయితే ఏమైందంటే ఆ కొబ్బరి తోటలో ఇంక ఇల్లు కట్టుకున్నాం, చిన్నగా పాకేసుకున్నామని ఒక 20,000 అప్పు తీసుకున్న తర్వాత ఇంకా ఇల్లు వేసుకోవడానికి ఇంకా తీసుకొని ఒక చిన్న పాకేసుకున్నాం అనమాట. చిన్న పాకేసుకున్నాము. ఇంకా అందులో ఉంటూ ఉన్నాము. పాప కూడా పుట్టేసింది 2007. అది నన్ను చంపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంక ఇది ఏ రీతికైనా నా కొడుకు, ఇంకా కొంతమంది ప్రజలు ఇది వెళ్ళేలాగా లేదు,
మంచి భర్త దొరికాడు, మంచిగా ఈ ప్రాంతంలో బ్రతుకుతుంది, ఇక్కడ ఉండటానికి వీలేదు, ఎలాగైనా చంపాలని, చంపేసి గోదావరిలో పడేద్దామని ప్రయత్నాలు, నాకు ప్రెగ్నెన్సీ పోగొడదామని ఎన్నో ప్రయత్నాలు చేశాను. నాకు తెలియకోకుండానే కొన్ని మందులు తెచ్చిస్తే నాకు తెలియకోకుండానే వేసుకున్నానండి. నాటు మందులు అంట, ఇన్ని మందులు వేసుకున్నాను కలుపుకోవటానికి. తెలియకోకుండానే నన్ను పాడు చేద్దామని కొంతమంది వ్యక్తులు చూసారన్నమాట. ఇది ఎలాగైనా వెళ్ళేలాగా లేదు, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఉంటుంది, మంచి భర్త దొరికాడు అనేసి కొంతమంది ఏం చేశారంటే నాకు కడుపు పోగొడదామని చూశారు. చంపేసి గోదావరిలో కూడా వేద్దామని చూశారండి. చాలా భయంకరమైన పన్నాగాలు పన్నారు. కానీ ఎన్ని పన్నాగాలు పన్నినా కూడా నా దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టలేదండి. మనుషులందరూ విడిచిపెట్టారు, నా తల్లిదండ్రులకి నేను దూరమే వచ్చేసాను, ఇంకెవ్వరూ లేరు. కానీ నా భర్త నన్ను చేసుకున్న తర్వాత ఆయన మాత్రం నాకు ఇంకా ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఒక అక్కలాగా, ఒక అన్నలాగే నన్ను ఆదరిస్తూ ఉన్నారు. ఆయన చాలా బాగా చూసుకుంటున్నారు. అయితే కొంతమంది వ్యక్తులు గౌరవలేక నన్ను చంపేయాలి అనేసి భయంకరమైన మాటలన్నమాట. నువ్వు దిక్కు మొక్కులేని దానివి, నువ్వు ఒక అనాథవి, నువ్వు ముస్లిమ్స్ అమ్మాయి అని చెప్తున్నావు, కానీ నువ్వు సాయిబుల అమ్మాయి కాదు, నమ్మేవారు కాదు. నేను ఫలాని కుటుంబంలో జన్మించానన్నా కూడా అసలు నమ్మేవారు కాదండి. లేదు, నువ్వు అసలు ఎవరివో నువ్వు అయితే అలాగని చెప్తున్నావు, ఇదంతా దొరకదంట, అలాగే ఇలా చాలా భయంకరమైన మాటలు. ఎన్నోసార్లు ఇంక చనిపోదాము అని వాళ్ళ యొక్క టార్చర్ పడలేక ఎన్నోసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోదాము. నా భర్త బాగానే చూసేవాడు, కానీ ఇరుగమ్మ పొరుగమ్మ మాటలు తట్టుకోలేక చనిపోదాము అని ఎన్నోసార్లు, లేకపోతే నా పిల్లలు తీసుకొని ఎటన్నా వెళ్ళిపోయి ఏ హోటల్లోనా బతుకుదాము, లేకపోతే ఎటన్నా వెళ్ళిపోయి బతుకుదాము, అసలు ఈ భయంకరమైన మాటల్ని తట్టుకోలేకపోతూ ఉన్నాము అనేసి చాలాసార్లు నా భర్తకు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో కొన్ని విషయాలు జరిగినాయి అన్నమాట. ఒక వ్యక్తి అయితే నన్ను కొట్టాడు కూడా, ఒక మగతను కొట్టాడండి. కొట్టినప్పుడు కూడా ఇంకా నాకు చాలా బాధ వేసింది. ఏంటి, నేను ఒక మంచి కుటుంబంలో జన్మించాను, నాకు అందరూ ఉన్నారు, కానీ అందరినీ విడిచిపెట్టి నేను ఎక్కడో ఉండి, అందరూ ఉండి కూడా ఏంటి ఎవరు లేని అనాథని అంటున్నారు. నా తల్లిదండ్రులు ఉన్నారు, నా అమ్మమ్మ తాతయ్య ఉన్నారు, నానమ్మ తాతయ్య ఉన్నారు, బాబాయిలు ఉన్నారు, పెద్ద కుటుంబం అండి మాది. మా నాన్నకి 4 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు, నా సొంత అమ్మ కూడా బ్రతికే ఉంది. బ్రతుకున్నా కూడా తెలుసు, అప్పుడప్పుడు వెళ్తాను కానీ నన్ను పట్టించుకోదు. కానీ తను మళ్ళీ పెళ్లి చేసుకుంది, తనకు కూడా 6 పిల్లలు, నేను కాకుండా 6 పిల్లలు. ఏంటి, నా తల్లి ఉండి కూడా, నా తండ్రి ఉండి కూడా, అందరూ ఉండి కూడా ఏంటి నేను అసలు ఇక్కడ అనాథని అంటున్నాను. నేను అనాథని కాదు, నాకు కుటుంబం ఉంది, నేను సాయిబుల కుటుంబంలో జన్మించాను, నన్ను ఎందుకు అలాగ అంటున్నారు అని తిరగబడేదాన్ని. నేను చాలా భయంకరంగా మాట్లాడేవారు. ఇంకెక్కడికన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా నన్ను వేరుగా చూసేవారు, నన్ను వేరుగా పెట్టేవారండి. నన్ను వాళ్ళతో కలవనిచ్చేవారు కాదు. ఏమైనా చిన్న మాట అన్నా కూడా ఆ చిన్న మాటని పెద్ద మాటగా చేసి గొడవలు పెట్టేవారండి. గొడవలు పెట్టి చాలా భయంకరంగా ఇంకా ఫంక్షన్లోనే ఇంకా ఏడుస్తూనే ఇంటికి వచ్చేదాన్ని. నేను ఇంటికి వచ్చి, ఎందుకంటే నన్ను అందరూ కూడా ఇలాగ అంటున్నారు, నేను మంచిగానే ఉంటున్నాను కదా, ట్యాబ్లెట్లు కూడా మింగాను, లేదా ఒకసారి కిరసనాలు వేసుకుని కాల్చుకొని చనిపోదాము అని వెళ్ళాను. ఒకసారి ఏమైందంటే ఇంకా ఎటన్నా వెళ్ళిపోదాము అనేసి 1-2 రోజులు ఇంట్లోనే దాక్కున్నాను కనపడకుండా. ఏంటి భయంకరమైన శ్రమలు నాకు. నా భర్త బాగానే చూసుకుంటున్నాడు, కానీ ప్రజలతో ఏంటి నాకు ఈ టార్చరు. నేను చనిపోతే బాగుంటుందా, నేను చనిపోతేనే వీళ్ళు మనశ్శాంతిగా ఉంటారా, నేను వెళ్ళిపోతేనే వీళ్ళకి బాగుంటుందా, అలాగనుకుంటే ఇంకా నేను చనిపోవాలి అనేసి నాకు ఇంకా సాతాను ప్రేరేపించేది. ఓ పక్కన దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చేవాడు. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చేవాడు. అయితే 2007లో ఇంకా దేవుడు సేవకు పిలిచాడండి. మా పాస్టర్ గారు అన్నారు, అమ్మ దేవుడు సేవకు పిలుస్తున్నాడు, సేవకు వెళ్ళాలి మనం అన్నావు. నాతో మాట్లాడుతున్నారు, నువ్వు నా సేవకు వెళ్తానన్నావు, నువ్వు మనుషుల మాట విని ఎందుకు నువ్వు వెనక్కి తిరిగావు అని మాట్లాడుతున్నారు. ఏదేమైనా సరే
నేను వెళ్ళొస్తాను ముందు, అసలు అక్కడ వాతావరణం ఎలాగుందో నేను చూసి వస్తానమ్మా అని వెళ్ళారు. సరేనయ్యా అంటే ఇంకా ఆయన 4 జతల బట్టలు తీసుకొని వెళ్తానికి కూడా డబ్బులు లేవండి. మళ్ళీ అప్పుడు కూడా సైకిల్ ఉంటే ఒక డొక్కు సైకిల్ 200కో 300కో అమ్ముకొని ట్రైన్కి డబ్బులు తక్కువే కదా వెళ్ళారనమాట అండి. వెళ్ళిన తర్వాత 1 నెల అక్కడ ఉన్నారు. 1 నెల ఉన్న తర్వాత వెళ్ళామండి ఆ ప్రాంతానికి. మళ్ళీ వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. అక్కడ 3 సంవత్సరాలు ఎవరు వచ్చినా ఒక 3 నెలలు 4 నెలలే ఉంటారు. ఎందుకంటే అది ఊరికి ఫస్ట్ మందిరము ఇల్లు, తర్వాత ఏమో ఊరు, తర్వాత భయంకరమైన డొంకలు అడవిలాగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ ఎవరైనా కొట్టి చంపేసినా కూడా అడిగే వాళ్ళు ఉండరు అనమాట అండి. చాలా భయంకరమైన ప్రాంతం అది. అయితే అక్కడ ఉంటూ ఉన్నాం 3 సంవత్సరాలు అలాగ ఉంటూ ఉండగా నాగార్జున సాగరు మాచర్ల అంటున్నారు. నాగార్జున సాగరు మాచర్ల అంటున్నారు. బస్సులు తిరుగుతున్నాయి. నాగార్జున సాగరు మాచర్ల అంటున్నారు. నాగార్జున సాగరు మాచర్ల దాటితే మా ఊరే కదా అని అప్పుడు వచ్చిందండి నాకు. అప్పుడు తెలివచ్చింది. నాగార్జున సాగరు మాచర్ల దాటితే మా ఊరు అని మా పాస్టర్ గారితో చెప్పానండి. మా ఊరు నాగార్జున సాగరు మాచర్ల దాటితే మా ఊరేనండి, గుర్తుకొండ నాకు తెలుసు, నాకు గుర్తొచ్చింది అని చెప్పాను. అయితే నువ్వు ఎప్పుడో వచ్చేసావు కదా, మీ అమ్మా నాన్న చనిపోయావు అని అనుకుంటా, నేను గుర్తుపట్టరు, ఎందుకులే చూద్దాంలే అనేసి అన్నారు. లేదండి ఒక్కసారి వెళ్తాను, ఒక్కసారి నాకు వెళ్ళాలని ఉందండి, ఒక్కసారి ప్లీజ్ అండి వెళ్తానని బతులాడాను. సర్లే చూద్దాంలే అని ఆయన ఏం పట్టించుకోలేదు. వెళ్ళాను, 2 పిల్లల్ని తీసుకుని వెళ్ళాను. పాప ఏమో పాలు తాగే పిల్ల, బాబేమో 3వ సంవత్సరం బాబు. 2 పిల్లలు తీసుకుని వెళ్ళానండి. ఇంకా మా ఊరు వెళ్ళి అలా దిగాను. ఇంకా అందరూ కూడా అయ్య బాబాయ్ గౌష ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయింది అంటే మా నాన్న ఫేస్ నా ఫేస్ ఒకేలాగా ఉంటుంది. నేను వెళ్ళింది మరీ చిన్నపిల్లనేం కాదు, 13 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసులో నేను బయటికి వెళ్ళాను కనుక మా నాన్న ఫేస్ సేమ్ నాకులాగే ఉంటుంది. ఇంకా నన్ను గుర్తుపట్టి ఇంకా రోడ్డు పక్కనే అలా బస్సు దిగిన వెంటనే మా ఇల్లు, లోపలికి ఏం వెళ్ళవసరం లేదు. ఇంకా అన్నీ మా ఇల్లులే, ఆ సగం ఊరంతా ఇంకా అందరూ మా తాతయ్యలు మేనత్తలు బాబాయిలు అందరూ మా ఊళ్ళే. అయితే వెళ్ళిన తర్వాత ఇంకా అందరూ కూడా అయ్య బాబు 2 పిల్లల్ని తీసుకుని వచ్చింది, ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయింది గౌష అని అందరూ వచ్చారు. ఏదో ఒక తీర్థానికి వస్తుంది అదో చూడటానికి ఊరందరూ వచ్చారు నన్ను చూడటానికి. అమ్మా నాన్న లేరు, ఎక్కడికి ఊరు వెళ్ళారంట. 2 రోజులు ఉన్నాను, 2 రోజులు బాగా ఉన్నాను. 2 రోజులు కూడా మంచిగా వాళ్ళకి సువార్త చెప్పేదాన్ని, సాయంత్రం మాటలు ప్రార్థన పెట్టేదాన్ని, అందరూ కూడా కూడుకునేవారు. అసలు గౌష వెళ్ళింది నిజంగా వెళ్ళిపోయి దేవుని సేవకురాలుగా 2 పిల్లలు తీసుకుని వచ్చింది. నిజంగా యేసయ్యని నమ్ముకుంది. యేసయ్య గొప్ప దేవుడు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బిడ్డని బ్రతికించి సజీవ లెక్కలో మా మధ్యకి తీసుకొచ్చాడు. అమ్మ నువ్వు మంచి దేవుడు నమ్ముకున్నావు అమ్మ అని మా వాళ్ళందరూ కూడా, వాళ్ళు ముస్లిమ్స్ అయినప్పుడు కూడా నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు కనుకనే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, ఈ రోజున మా మధ్యకి రాగలిగావు. నిజంగా యేసు ప్రభుని నమ్ముకోకపోతే గనక నీ స్థితి ఎలాగుండునో గౌష తెలీదు. యేసు ప్రభుని నమ్ముకుని మంచి పని చేస్తావమ్మా. వెళ్ళటం మానేసిన తర్వాత కరోనాలో మా నాన్నకి, ఇంకా కరోనా టైంలో ఇంకేమైందంటే మా నాన్నకి భయంకరమైన జబ్బు చేసింది. అప్పటి వరకు ఇంకా ఫోనులు లేవు, మాటలు లేవు. మా మేనత్త ఫోన్ చేసి గౌష మీ నాన్న చనిపోయేలాగా ఉన్నాడు, బయట పెట్టేశారు, రా చూసి వెళ్దు కానీ అని ఫోన్ చేశారు. బస్సులు తిరగట్లేదు, లాక్డౌన్ వేశారు, ఇలాగని బయట పెట్టేశారు. ఇంకా గుంటూరు హాస్పిటల్ తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చినా రోగం ఏంటో తెలియట్లేదు, కరోనా కాదు, రోగం ఏంటో తెలియట్లేదు. ఏదో పిట్స్ వస్తే మనిషి కొట్టుకుంటారు, అలా కొట్టుకుంటున్నారు, నోటంటూ నొగర్లు వస్తున్నాయి, ఏదో పరాకు మాటలు మాట్లాడుతున్నారు, ఇలాగుంటూ ఉన్నారు. అయితే ఇంకా హాస్పిటల్ కూడా తీసుకొస్తే ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి నా తండ్రి బ్రతకాలి అని మా పాస్టర్ గారు కూడా తెల్లవాళ్ళు కూడా అలా మంచం దగ్గర మోకాళ్ళు వేసి అని ఒకటే మాట చెప్పారు. తెల్లారినప్పటికీ ఆయన లెగుస్తారమ్మా, లెగిసి ఏదో ఒకటి పెట్టమని అడుగుతాడు. అదే విధంగా నా తండ్రి లెగిసి అంతకుముందు అటు ఇటు ఒక పిచ్చి పెట్టిన వ్యక్తి ఎలా పరిగెడతాడు అలాగా పరిగెత్తేవాడు, గేట్ తీసుకొని అలా పరిగెట్టేవాడు. అయితే ప్రార్థన చేసిన తర్వాత నా తండ్రి బాగుపడ్డాడండి, నా తండ్రిని బాగు చేశాడండి.
మా నాన్నగారు అంటే నేను ఎక్కడున్నా కూడా మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడున్నా కూడా మా నాన్న గుర్తొస్తే చాలు చాలా ఏడ్చేదాన్ని. నాన్న నేను ఎప్పుడు చూస్తాను, నువ్వు ఉండి కూడా నేను ఎవరు లేని అనాథంలా నేను బ్రతుకుతున్నాను. మళ్ళీ ఒకరోజు ఒక భయంకరమైన జబ్బు వచ్చిందండి నాకు. టైఫాయిడ్ మలేరియా ముదిరిపోయింది. టైఫాయిడ్ మలేరియా ముదిరిపోతే ఇంకా 3 హాస్పిటల్కి వెళ్ళినా బ్రతకదు అని చెప్పేశారు. తలగా పట్టేసింది టైఫాయిడ్ మలేరియా, ఈ అమ్మాయి బ్రతకదు అని చెప్పేశారు. డబ్బులు కూడా లేవండి. సేవలో ఉంటూ ఉన్నాం, సేవలో వాడబడుతున్నాం, డబ్బులు కూడా లేవు. అయితే మాకు ఎన్ని శ్రమలు వచ్చినా మా 2వ ఆడబడుచు ఆమె పాపం ఒక తల్లిలాగా నన్ను అన్ని విషయాల్లో కూడా నన్ను ఆదరించేది. డబ్బుల విషయంలో డబ్బులు కూడా మాకు లేకపోతే డబ్బులు ఇచ్చేది. అన్నీ కూడా ఒక అమ్మలాగే నన్ను చూసేదండి అన్ని విషయాలు. అయితే తను కూడా ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశారు. నన్ను జాయిన్ చేపిస్తే తనే 1 నెల రోజులు చూస్తుందండి. డబ్బులు లేకపోతే తనే హాస్పిటల్లో ఖర్చు పెట్టి చూపించిన తర్వాత ఇంక బ్రతకదు అని హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంక బ్రతకదు అని చెప్పారండి. చెప్తే ఇంక 3 హాస్పిటల్కి తిప్పారు. ఒక స్పెషలిస్ట్ ఉన్నారు రాజోల్లో, ఆయన దగ్గరికి తీసుకెళ్తాను, బాగా చూస్తాడు ఎండి గారు అని అక్కడికి తీసుకెళ్ళి మాట్లాడచ్చు. అక్కడ కూడా బ్రతకదని చెప్పారు. ఇంకా చనిపోతానని నాకు కూడా తెలిసిపోతుంది. ఇంకా చనిపోతాను. నా పిల్లలు చిన్న పిల్లలు. అయితే మా పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు చనిపోయింది. మా అత్తగారు అలా చనిపోయింది కదా, ఒకవేళ నేను కూడా నా భర్తలాగా వాళ్ళ అమ్మ అలా చనిపోయింది కదా వాళ్ళు చిన్న వయసులోనే, ఒకవేళ నేను కూడా అలాగే చనిపోతానేమో, నా పిల్లలిద్దరు ఏమైపోతారో అని నేను ఏడుస్తూ అలాగా మంచం మీదే ఉన్నాను. అలాగ అనుకుంటూ ఉన్నాను, నేను చనిపోతాను, ఇంకా నా పిల్లలిద్దరు ఇంకేమైపోతారు, నా పిల్లలిద్దరు ఇంకా అనాథ అయిపోతారేమో అని నా పిల్లల్ని చూసుకోవటము, ఇంకా నేను ఏడవటము. చెప్పుకోవడానికి ఎవరు లేరు కదా, ఇంకా అమ్మ లేరు, నాన్నగారు లేరు, ఇంకెవ్వరూ లేరు నాకు. ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మా 2వ ఆడబడుచు మా భర్తే నన్ను చూస్తుంది. ఇంకెవ్వరు పట్టించుకునేవారు కాదు, ఎవ్వరు మాట్లాడేవారు కాదు. ఎంత చావు బతుకులు ఉన్నా కూడా కనీసం ఎవరైనా అప్పుడైనా పట్టించుకుంటారు కదండి, అప్పుడైనా మాట్లాడతారు కదా. ఆ చావు బతుకులో కూడా నన్ను ఎవ్వరు చూడటానికి రాలేదండి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని నేను కొద్ది రోజులు బ్రతికినా కూడా నేను బలమైన సేవ చేసి రేపటి రోజున దేవుడి దగ్గర నేను నిలబడినప్పుడు నువ్వు బలా నమ్మకమైన నా సేవకురాలా అని నేను అనిపించుకోవాలి. నేను అలా చెప్తూ ఉంటే నా భర్తతోటి మంచి ఇంకా పరిశుద్ధాత్మ నింపబడి, ఏంటి ప్రభు నువ్వు రమ్మన్నావు కదా అని నేను ఇంకా ఏడుస్తున్నాను, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఈ భయంకరమైన రోగము. అయితే ఇంకా డాక్టర్లు చేతులు వెత్తేస్తారు. ఇంకా చుట్టాలు వస్తూ వెళ్తూ ఉన్నారు. ఇంకా చనిపోయే స్టేజ్లో ప్రార్థన చేస్తే దేవుడు బ్రతికించాడు.